ఏపీ సీఎం జగన్ కు చింతల్పూడి నియోజకవర్గంలో సెగ మొదలైంది. చింతల్పూడి వైసీపీ నేతలు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముందు ఆందోళన నిర్వహించారు. రావాలి జగన్, కావాలి ఎలీజా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చింతల్పూడి ఎమ్మెల్యే ఎలీజాను అమలాపురం ఎంపీ స్థానానికి వెళ్లాలని హైకమాండ్ ఆదేశించింది. ఇందుకు ఎలీజా, అతని అనుచరులు ససేమిరా అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కాంతి, ఈ చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాను వచ్చి అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని చెప్పి ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన పార్టీ అధిష్టానాన్ని నిర్ణయాన్ని తాను స్వాగతించడం లేదని ఇప్పటికే ఎలీజా ప్రకటించారు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన వందలాది మంది తన కార్యకర్తలు అదేవిధంగా అనుచరులతో వందలాది మందితో ఆయన తాడేపల్లి చేరుకోవడం జరిగింది. తాడేపల్లిలో ఎవరైతే ఈస్ట్ వెస్ట్ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఉన్నారో ఆయన నివాసం వద్ద చేరుకున్నారు. ఆయన నివాసం ముందే ఎలీజా సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి. కావాలి జగన్, రావాలి జగన్, కావాలి ఎలీజా అంటూ కూడా వాళ్ళ ప్లకార్డులు ప్రదర్శించారు. చింతలపూడి స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎలీజాకే ఇవ్వాలి, ఎలీజాకి ఇస్తేనే తాము గెలిపించి తీసుకురాగలుగుతాం, ఆ ఎలీజా కాకుండా మరెవరికి ఇచ్చినా గానీ ఈ స్థానంలో ఓటమి తప్పదు అని చెప్పేసి వారంతా కూడా హెచ్చరించిన పరిస్థితి. కాబట్టి తాడేపల్లిలో ఏదైతే ఈ చింతలపూడికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలు వచ్చి మిథున్ రెడ్డి నివాసం ముందు ఆందోళన చేసిన దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూడవచ్చు. కాబట్టి రోజుకొకరు ఇప్పటికే అంబటి రాంబాబు విషయంలో కావచ్చు, అంబటి రాంబాబుకు సీట్ ఇవ్వద్దు, ఆ గ్రామాల్లో కార్యకర్తల మధ్య ముఠా కక్షలకు రేపుతున్నారు, గడపగడకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళుతూ వైసీపీ కార్యకర్తలని అరెస్టు చేయించి గడపగడపకు వెళ్లిన పరిస్థితి మంత్రి అంబటి రాంబాబుకు ఉంది అని చెబుతున్నారు. ఇటు ఎలీజా విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఆయన్ను తొలగించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఆయన్ను అమలాపురం ఎంపీగా పంపించాలని చూసినప్పటికీ కూడా దానికి ఆయన ససేమేరా అన్నారు. తాను అంత సాహసం చేయలేనని కూడా అధిష్టానానికి చెప్పినప్పటికీ కూడా ఆయన్ను కొనసాగించాల్సిందే, ఆయన్ను చింతలపూడి నుంచి వెళ్లాలని చెప్పారు. దీంతో ఆయన సంబంధించిన అనుచరులు వందలాది మంది వచ్చి మిథున్ రెడ్డి నివాసం ముందు ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. మొన్న నరసరావుపేటకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా గోపిరెడ్డి వద్దు, జగనన్న ముద్దు అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ అటు పార్టీ కార్యాలయం కావచ్చు, ఇటు సీఎం క్యాంప్ ఆఫీసు మెయిన్ గేట్ ముందు కూర్చొని ఆందోళన తెలిపిన పరిస్థితి. రోజుకొక ఆందోళనతో వైసీపీ సతమతమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఇప్పటికే 11 స్థానాల్లో ఇన్ఛార్జీలను వేసిన తరువాత కూడా ఆయా నియోజకవర్గాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వైసీపీ మూటగట్టుకుంది. ఇప్పుడు తాజాగా ఇంకొక 11 నియోజకవర్గాలను ఈరోజు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సంబంధించి 11 నియోజకవర్గాలకు ఎవరెవరు ఇన్ఛార్జీలు అనేది ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ 11 నియోజకవర్గాలు ఎటువంటి ఇబ్బంది లేని నియోజకవర్గాలని వారు భావిస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగులకు సంబంధించిన వారి అనుచరులు కూడా ఆందోళన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం ముందు అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారు నేరుగా అటు విజయసాయి రెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు, అదేవిధంగా పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత వారు ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత, సీఎంఓ అధికారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన వారి యొక్క గ్రాఫ్ వారి ముందుంచుతున్నారు. మీరు చేసిన తప్పులు ఇవి కాబట్టి మీకు ఈసారి సీట్ ఇవ్వలేమని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద తమ అధినేతను కలవకుండా తమను బయటకు పంపించడం ఎంతవరకు సమంజసం ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గడిచిన 3 రోజులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, ఆయన బాలినేని మాజీ మంత్రి 2-3 రోజులుగా ఇక్కడకు వస్తున్న పరిస్థితి. క్యాంపు కార్యాలయానికి ముఖ్యమంత్రిని ఈరోజు కలవాలని వచ్చినప్పటికీ కూడా ఆయన భీమవరంలోనే ఉండి అక్కడ పార్టీ కార్యక్రమాల్లో ఉండడంతో ఆయన కలవకుండానే వెందిరిగి వెళ్లిన పరిస్థితి. ఆయన కూడా ఒంగోలు సీటు విషయంలో ఆయనకు క్లారిటీ వచ్చిందని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు ఒంగోలులో మార్కాపురం కావచ్చు, ఇతర సీట్ల వ్యవహారం పైన కూడా పార్టీ అధిష్టానంతో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలు మార్చిన క్రమంలో వచ్చే ఇబ్బందులన్నింటినీ కూడా సరిచేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. క్రాంతి. రైట్ సత్య, థాంక్యూ.